హలో దోస్తులు అందరికీ శనార్థులు. ఈరోజు వచ్చేసి నేను టమోటా పచ్చడి అనేది చేస్తున్నాను. ఈ టమోటా పచ్చడికి ఒక స్పెషల్ ఉంది. అయితే ఈ టమోటా పచ్చడి మాత్రం మనం చేసుకుంటే కనుక చాలా ఇష్టంగా మనము ఒక్క ముద్ద తినేవాళ్ళం, 2 ముద్దలైనా తినచ్చు, గిన్నె అయితే ఖాళీ చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలకు అయితే వెళ్దాము. ఈ టమాటా పచ్చడికి ప్రత్యేకత ఏంటి అంటే కనుక మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. నేను రైస్ కుక్కర్లో చేసినాను ఈ టమాటా పచ్చడి. గరిటె తిప్పడం రాని వాళ్ళు కూడా గారడి చేసినట్టుగా నేను రైస్ కుక్కర్లో ఇలా మనము ప్రెస్ చేస్తే కనుక అది బరువు అనేది పెట్టాలి. ఒకటి గరిటె సహాయంతో దాన్ని ప్రెస్ చేసినట్టు ఉంటే కనుక ఓన్లీ లైట్ వెయిట్ ఉన్నవి మనకి కుక్ అవుతాయి. ఎందుకంటే బరువు అనేవి ఆటోమేటిక్గా కుక్ అవుతాయి. కానీ ఇలా లైట్ వెయిట్గా ఉండేవి ఆయిల్ ఇలాంటివి చేయాలంటే అలా మనము ఆ బటన్ని ప్రెస్ చేసేటట్టు ఒక గిన్నె సపోర్ట్తో నేను ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి జీలకర్ర వేసి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసేసి బాగా వేయించినాను. అసలు కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది ఏంటి అంటే కనుక సమయం బట్టి నేను అది ఎంత కష్టమైనా దాన్ని ఒక తెలివితో ఆలోచన చేసి నేను ఏ పనైనా నేను పూర్తి చేస్తాను. ఎందుకంటే బయట నుంచి ఫుడ్ అయితే తెచ్చుకోవచ్చు, కానీ పిల్లలు ఇంట్లో చేస్తేనే సరిగా తినరు. ఇంకా బయట నుంచి ఫుడ్ తెస్తే కనుక వాళ్ళకి నచ్చదు. సో ఎలాగైనా సరే ఇంట్లో నేను ప్రిపేర్ చేయాలి. ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు తెలివిగా ఏం చేస్తే పిల్లోళ్ళు ప్లేట్ ఖాళీ చేస్తారు అనే దాన్ని బట్టి నేను ఈ రెసిపీ అనేది చేస్తున్నాను. ఇలా మనం జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలో వచ్చేసి మనం ఆయిల్ వేసుకొని టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను టమోటాలను చూజ్ చేసుకోవడానికి కూడా ఒక ముఖ్యమైన రీజన్ ఉంది. అదేంటంటే ఎక్కువ బరువు ఉంటే తొందరగా కుక్ అవుతాయి. సో టేస్టీగా మనకు 2 టేస్టీ కావాలి, కుక్ కావాలి. ఇంకా ఇందులో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అనేటివి నేను యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకొని ఇంకా దీంట్లో సాల్టు, ఇంకా నెక్స్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకొని మనము కుక్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటాము ఏదైనా మనము వేరే వాళ్ళు చూసి వాళ్ళు గొప్ప అనేసి అనుకుంటాం, కానీ మనం కూడా కొన్ని సిచ్యువేషన్లో మనకు మనమే గొప్ప అనేది చాలామంది తెలుసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో నేను ఎలా హ్యాండిల్ చేశాను, ఇప్పుడు గ్యాస్ అయిపోయినప్పుడు ఓన్లీ రైస్ కుక్కర్లోనే రైస్ మాత్రం చేసుకోగలం. ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేశాను అనేది ఇక్కడ ఉండేది ఒక ముఖ్య విషయము. సో మనం ఇట్లా మూత పెట్టేసుకొని మనము నిల్వ పచ్చడి కాదు కాబట్టి కొంచెం వాటర్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు, బాగా కుక్ అయ్యే విధంగా మనం చేసుకోవాలి. సో పచ్చడి అయితే మా పిల్లలు అయితే చాలా బాగుందన్నారు. ఇలా గ్యాస్ అయిపోయినప్పుడు మీరు బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే ఇంకా సిటీస్లో మనము ఎలాంటి కట్టెల పొయ్యి ఇలా బొగ్గుల పొయ్యి ఇలాంటివి ఏమి ఉండవు కదా. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే అందులోకి జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటా పచ్చడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అయితే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేసామనేదే ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో చేసిన గ్యాస్ మీద చేసిన దానికంటే రైస్ కుక్కర్లో చేసినప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఉప్పు తక్కువైతే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. ఒక్క ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు అసలు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి విటమిన్ ఫుడ్, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా టమోటాలు, ఇవన్నీ జీలకర్ర, ఇవన్నీ అన్నీ మనకి హెల్తీ ఫుడ్డే. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మా జేజీ ఎప్పుడు నాకు కాలేజ్ డేస్లో ఎప్పుడు క్విక్గా అయ్యేదని నాకు కాలేజ్ డేస్లో ఈ పచ్చడి చేసి పెడతానింది. సో మా జేజీ కాలం నాటి ఈ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.